యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే అనే పాట సంఖ్య 70. Praise the Lord. Praise the Lord. Oh. Praise the Lord. Praise the Lord. Praise Lord. Praise the Lord. పాట సంఖ్య 70. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఏ అపరమున మేలైన నామము శక్తి కలిగిన తిరునామమిది. ఏ అపరమున మేలైన నామము శక్తి కలిగిన తిరునామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. జయముందిరబోయి నామమున జయముందిరబోయి నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమున కీర్తించిన నామమిది. నశించు పాపుల రక్షించలోకమున కీర్తించిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తులు స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే.
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన రాగాల కష్ట సమయాలు ఓదార్చినది. శోధన రాగాల కష్ట సమయాలు ఓదార్చినది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పాట సంఖ్య 9. 9వ పాట పేద నరుని రూపము ధరించి అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 9. పేద నరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచె. అంగీకరించు మాయను. అంగీకరించు మాయను. పేద నరుని రూపము ధరించి కాళ్ళ చేతులందు సియల్పోతవడి ముళ్ళ మధురము శిరస్సును పెట్టవడి. కాళ్ళ చేతులందు సియల్పోతవడి ముళ్ళ మధురము శిరస్సును పెట్టవడి. నింద వేదన శ్రమలను సాధించెను. చిందే తనదు రాముడి పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే. దీనుడై నిన్ను పిలచుచుండే. పేదనరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచె. అంగీకరించు మాయను. అంగీకరించు మాయను. పేద నరుని రూపము ధరించి తలవారు పట్టు ఇయ స్థలమేరు. దప్పి తీర్చుకోన నీరు దొరకలేదు. తలవారు పట్టు ఇయ స్థలమేరు. దప్పి తీర్చుకోన నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు. ప్రియ రక్షకుడు సిలువలో వేలాడు. పాటలు పాడే నిన్ను విడిపింపను. పాటలు పాడే నిన్ను విడిపింపను. పేద నరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచె. అంగీకరించు మాయను. అంగీకరించు మాయను. పేద నరుని రూపము ధరించి ప్రభు సార్వభౌమను చిత్తగలుగెం. పాపరాములందరముతో తరిగెం. ప్రభు సార్వభౌమను చిత్తగలుగెం. పాపరాములందరముతో తరిగెం. నీ వ్యాధిని వేదన తొలగించ. నీ శాపము నుండి విడిపింప. సిలువలో
విజయము పొందే సిలువలో విజయము పొందే పేదనరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకరించు మాయలను అంగీకరించు మాయలను పేదనరుని రూపము ధరించి మనుషుల మనసు మాయలోకమును నీవు నమ్మకము మనుషుల మనసు మారిపోయేలా నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడెరో విశ్వాసముతో నేడెరో విశ్వాసముతో పేదనరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకరించు మాయలను అంగీకరించు మాయలను పేదనరుని రూపము ధరించి తమసించెరావేలా ప్రియ యేసుని చిరము తమసించెరావేలా ప్రియ యేసుని చిరము ఈ లోకము నీకే అనుశాంతి ఈ దినమే ప్రభువు నీకోసమే ప్రేమతో నిన్ను పిలుచుచుండే ప్రేమతో నిన్ను పిలుచుచుండే పేదనరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకరించు మాయలను అంగీకరించు మాయలను పేదనరుని రూపము ధరించి నలభై మూడవ పాట ప్రేమ మృతుదారులు చెందిన మన యేసుకు సమము ప్రేమ మృతుదారులు చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమ మృతుదారులు చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమయవానై నిలచి ప్రేమోటులనే పలికి ప్రేమోటులనే పలికి ప్రేమలో ప్రాణము ప్రేమతో ప్రాణము ప్రేమ నగరికి సనియే ప్రేమ నగరికి సనియే ప్రేమ ప్రకారాలు చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమ మృతుదారులు చెందిన మన యేసుకు సమమెవరు ఎందరో పాపులనైనా ప్రేమించువారా నీచమైన ప్రేమ జీవికి ఇలలో నావేది
ద్రోహులే గాని ప్రియమున చేరగువాని ప్రియమున చేరగువాని చేరుల చెలి పాడలురా చేరుల చెలి పాడలురా సమయమిదే పలుకెదరా సమయమిదే పలుకెదరా ప్రేమను చిందిన మన యేసుకు సమనెవరు ప్రేమను చిందిన మన యేసుకు సమనెవరు ఎంత పాపులనైనా ప్రేమించురాడా ఎంత పాపులనైనా ప్రేమించురాడా పాపభారము తొలగారా పాదములపై పడరా యేసు పాదములపై పడరా పాపుల రక్షకుడు యేసు పాపుల రక్షకుడు యేసు తప్పక నిన్ను రక్షించు తప్పక నిన్ను రక్షించు ప్రేమను చెందిన మన యేసుకు సమనెవరు ప్రేమను చెందిన మన యేసుకు సమనెవరు ఎంత క్షణలో క్షము చేసేదవేలా ఎంత క్షణలో క్షము చేసేదవేలా రక్షణ దేవిదియేరా తక్షణమే కనుగొనరా తక్షణమే కనుగొనరా ఇది దేవుని వరము ఇది దేవుని వరము ముదమారాజేకొను ముదమారాజేకొను ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమనెవరు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమనెవరు ప్రేమయనై నిలచి ప్రేమోతులనే పలికి ప్రేమోతులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి సనియే ప్రేమ నగరికి సనియే ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమనెవరు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమనెవరు. బైబిల్ పల్ల వాడుకుంటాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతో నడుపు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్.
The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you along the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। पढ़ो 24 बरस पढ़ो, सामने तक बोलो, वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం కలిగి ఉంటాం. ప్రార్థన. దేవుని వాక్యముల నుండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ఒక వాక్య భాగం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము ఈ రీతిగా రాయబడింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము అందరం కలిసి మనం ఈ వాక్యాన్ని చదువుకుంటాం. అపోస్తల కార్యములు 17:30 ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కనుక రాయబడిన మాట, ఇప్పుడైతే అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ కనుక మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే అంతటా, అంటే ప్రపంచం అంతటా అందరికి కూడా ఇచ్చేటువంటి ఆజ్ఞ మారు మనస్సు పొందుట. కాబట్టి ఒకప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా అందరూ మారు మనస్సు పొందాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి అందరూ రక్షణ పొందాలి, అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, ఎవరు కూడా నశించకూడదు అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. తిమోతికి రాసిన పత్రిక అదే మాట పౌలు రాస్తూ అంటాడు. మొదటి తిమోతి పత్రిక మొదటి దేవుని యొక్క ఆశ ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి అని దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవం గలవారు ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశ ఏంటంటే మనుషులందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి. అందుకే దేవుడు దానికోసం ప్రతి మనిషి కూడా మారాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకే పేతురు పత్రిక కూడా ఒక మాట రాయబడింది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. దేవుని ఆశ ఏంటంటే అందరూ మారు మనస్సు పొందాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కూడా అందరం కలిసి మనం చదువుకుంటాం. మొదటి పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆలస్యం వాగ్దానం గురించి ఆలస్యం అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచున్నాడు.
నీలో దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఇంకా కొంతమంది ప్రభు రావడం లేదు, వస్తాడని చెప్తున్నారు 2024 సంవత్సరాల క్రితం నుంచి, ఇంకా రాలేదు అని అనుకుంటున్నారు. ఆయన ఇంకా ఎందుకు రాలేదంటే, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరు కూడా నశించకుండా అందరూ ఏం పొందాలంట, మారు మనస్సు పొందాలి. కానీ రాత్రి దేవుని యొక్క ప్రగాఢమైన సంకల్పం ఏంటంటే, అందరూ అంతటా కనుక రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలనేది దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పమై ఉన్నది. కానీ రాత్రి మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు దేవుని యొక్క ఆశ ఏమై ఉంటుందంటే, వాళ్ళు మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి అనే మాట పదే పదే, కనుక ఆ మాట రాయబడకపోయినా దాని సారాంశము పదే పదే మారు మనస్సు పొందుటగా మనం చూస్తాం. బైబిల్ ఈ రాత్రి 7 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 7 సందర్భాలు కూడా దేవుడు వాళ్ళు మారాలి అని కోరాడు. కనుక వాళ్ళ పాప జీవితం నుండి, రోత జీవితం నుండి, కనుక దుర్మార్గత నుండి మరలి బ్రతకాలి, మార్పు చెందాలని దేవుడు కోరినట్లుగా మనం చూస్తాం. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఆది కాండంలోనే మనకు కనబడతాడు. ఎవరంటే ఆయన నోవాహు. కనుక నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. ఇదే పేతురు పత్రిక 2వ అధ్యాయము చూడండి. మొదటి వ్యక్తి నీతిమంతుడిగా జీవించి మారు మనసు పొంది నీతిమంతుడు జీవించిన వ్యక్తి నోవాహుగా చూస్తాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2:5 చదువుదాము. మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకములు విడిచిపెట్టక భక్తిహీన సమూహం వీరికి జలపయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. కానీ రాత్రి మారు మనస్సు పొందుట అంటే అర్థం ఏంటంటే, వారి పాపముల నుండి దేవుని వైపు తిరుగుట. కాబట్టి పాపములను చెడుదట్టులను మారు పొందుట కలిగి దాని అర్థంగా మనం చూస్తాం. ఒకప్పుడు లోకములో ఉన్నాము, ఇప్పుడు లోకములో నుండి పాపములో నుండి దేవుని వైపు తిరగటమే మారు మనస్సు మార్చుకోడు. కనుక ఒకప్పుడు లోకములో ఉన్నాను, ఇప్పుడు నేను దేవుని వైపు తిరిగాను అని దేవుని వైపు మళ్ళీపోవటమే మారు మనస్సు. అనగా పాప జీవితము, పాప అలవాట్లు అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వైపు పూర్తిగా తిరగటమే మారు మనస్సుగా దాన్ని నెరవేర్చారు అసలైంది. కాబట్టి ఇప్పుడు ఆది కాండంలో మనం చూసినప్పుడు దేవుడు ఆ లోకమంతా ఏమైపోయిందంటే ఎట్లా ఉన్నాడంట, ఆది కాండము 6వ అధ్యాయం చూడండి. లోకమంతా ఎట్లా ఉందంటే బలత్కారముతో పాపముతో నిండిపోయింది. ఆది కాండము 6వ అధ్యాయము. ఆది కాండం 6వ అధ్యాయం మనం గమనించమంటే చూడండి 12వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని 8వ అధ్యాయము 21 కూడా రాయబడింది. 8 కూడా నల్ల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. కాబట్టి మనుషులు ఎట్లా ఉన్నారంట, పుట్టింది మొదలుకొని విపరీతమైన బుద్ధి కలిగి చెడ్డవాడిగా ఉన్నారు. కనుక చెడ్డవాడిగా ఉన్నారు. అందుకే బైబిల్ సెలవిస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు కనుక గ్రహించేవాడు లేడు, దేవుడు ఎదపవాడు లేడు, అందరూ తోట వేగముగా పనికి మానవాడయ్యారు. కాబట్టి నోవాహు టైంలో లోకమంతా ఎట్లయిపోయిందంటే విచ్చలైపోయింది. కనుక పాపం విస్తరించింది, కానీ బలత్కారముతో నిండిపోయింది. భూలోకం అంతా ఏమైందంట చెడిపోయిందని రాయబడింది. అంటే చెడిపోవడం అంటే ప్రజలు ఎలా తయారైనా ఊహించండి. అలాంటి పరిస్థితుల్లో ఏమైనా నోవాహుతో 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వాళ్ళు నీవే నాయుట నీతి మంత్రుడ సూచితిని కనుక, కాబట్టి నీవు ఓడలో ప్రవేశించండి. లోకమంతా చూసినప్పుడు దేవుడు ఏమైనా లోకమంతా బలత్కారంతో పాపముతో నిండి చెడిపోయింది. కనుక ఆ చెడిపోయిన లోకములో నీతిని కాపాడుకున్నాడు ఎవరైనా నోవాహు. కనుక ఎలా కాపాడుకున్నాడు? ఇదే 6వ అధ్యాయము చూడండి 8వ వచనం. 6వ అధ్యాయము 8, 9 వచనాలు. అయితే నోవాహు దృష్టి అందరూ కృప పొందినవాడాయి. నోవాహు వంశం ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడునై నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. కాబట్టి నోవాహు చెడిపోయిన లోకంలో ఎట్లా ఉన్నాడంట, నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో కూడా నోవాహు గురించి మాట్లాడుతూ అంటారు, నోవాహు నీతిమంతుడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము
14 వచనం, యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయం 14 వచనం, నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అటు దేశంలో ఉండను, వారు తమ నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షించుకుందరు. నోవాహు నీతి పరుడు అని రాయబడింది. కాబట్టి కింద వచనం కూడా 20 వచనం, ఇది యెహెజ్కేలు 14:20లో కూడా నోవాహుడు, దానియేలు, యోబులు ఈ ముగ్గురు దానిలో ఉన్నది నా జీవంతోడు తమ నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షించకూడదు. కానీ ఇప్పుడు చదివిన 3 వాక్యాల్లో కూడా నోవాహుకు దేవుడు ఇచ్చినటువంటి బిజీ చెప్పండి. నోవాహు ఎట్లా ఉన్నాడంట? నీతిమంతుడు. అంటే అర్థం ఏంటంటే చెడిపోయిన లోకములో భక్తిగా జీవించాడు, భక్తిహీనులకు సువార్త ప్రకటించాడు. కనుక ఎంత 120 సంవత్సరాలు కనుక ఆ సువార్త ప్రకటించాడు. మారండి కనుక పాపాలు విడిచిపెట్టండి అని చెప్పి ప్రకటిస్తే అందరూ హేళన చేశారు, నవ్వారు, కాబట్టి అపహాస్యం చేశారు. కాబట్టి మొదటి అవకాశం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని నశింప చేయక ముందు హెచ్చరికలు పంపిస్తున్నాడు, మారండి అని చెప్పేసి. కాబట్టి ఆనాటి చెడిపోయిన లోకానికి ఎవరు పంపించాడు? నోవాహును పంపించాడు మారమని. కాబట్టి మీ ప్రవర్తన మార్చుకోండి, దిద్దుకోండి అని చెప్పేసి నోవాహును పంపిస్తే వాళ్ళందరూ ఏం చేశారంట? అపహాస్యం చేశారు, హేళన చేశారు. నోవాహు మీరు ఇంటి వారు కనుక అందరూ ఓడ చేసుకోండి, నేను చెప్పిన నమూనా ప్రకారం మీరందరూ వాళ్ళ ప్రవేశించండి, నేను ప్రజలు ఏం చేస్తాను? నా యొక్క అంతము, నా సన్నిధి వారి అంతం వచ్చింది కనుక వారు నశింపజేస్తా. కారణం ఏంటి? మారు మనస్సు పొందలేదు. కానీ మొదటి కారణం ఏంటంటే ఆది కాండములలో దేవుడు వాళ్ళు ఏం కావాలని చెప్పాడు? మారాలి, మార్పు చెందాలి, మీ చెడుదలత పాపాలు విడిచిపెట్టాలి, మీ ప్రవర్తన విడిచిపెట్టాలని నోరు పంపించాడు. కానీ వారు మారలేదు. అందుకే వారందరూ ఏమైపోయారంటే దేవుని యొక్క అంతం, ఆది కాండము 6వ అధ్యాయంలో అదే మాట అంటాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. 6వ అధ్యాయము 13వ వచనం, ఆది కాండం 6:13, దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా మూడు మహత్కాలతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వాటి భూమితో కూడా నాశనము చేయను. చూసారా ఎందుకు వారు నశించిపోయారు, నాశనం అయ్యారంటే మారు మనస్సు పొందలేదు. అందుకే లోకాస్వార్త 15 అంటాడు, మీరు మారు మనస్సు పొందని నశించేది. కాబట్టి ఈనాటి సమాజంలో దేవుడికి హెచ్చరిక ఏంటంటే అందరూ అంతకు ఏం పొందాలంట? మారు మనస్సు పొందాలి, రక్షణ పొందాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఆశ మీరు మారండి అని దేవుడు కోరుతున్నాడు. అంటే మొదటి సందర్భము ఆది కాండములో నోవాహును పంపించాడు చెడు ప్రజలు మారాలని. కానీ వాళ్ళు మారకపోగా ధ్యానం చేశారు, అభాసం చేశారు. వాళ్ళు మాత్రం వాళ్ళకి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంట? ప్రచండమైన ఆ వర్షం కురిసింది భూమి మీదకి, ఇతర పర్వతాలు మునిగిపోయి అందరూ కూడా జలప్రయంలో నశించిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే కాపాడబడింది. ఈనాడు కూడా ఎవరైతే యేసుని శ్వాసం ఇస్తున్నారో, మారుమూలు పొందుతున్నారో వారికి నాశనం లేదు, అంతం లేదు, ఎవరి వారికి నిత్య జీవం. కానీ ఈనాడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే అపహాసం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రభువుని విశ్వాసం ఉంచకుండా. కాబట్టి రాత్రి మొదటి హెచ్చరిక ఏంటంటే దేవుడు నోవాహు ద్వారా ఆనాటి ప్రజలకు మారాలి అని చెప్పేసి నోవాహు నీతిని ప్రకటించాడంటే ఎవరికి? భక్తిహీనుల సమాజాన్ని. కారణం ఏంటి? భక్తిహీనతలో మరణించిన దేవుడికి సంతోషం లేదు కనుక భక్తిహీనులు మరల బ్రతుకడం వల్ల నాకు సంతోషం అంటాడు. ఇది మొదటి తలంపు. కానీ ఆది కాండములో దేవుడు నోవాహు టైంలో అవకాశం ఇచ్చాడు వాళ్ళు మారు మనస్సు పొందాలని. అంతమాత్రం ఇంకా మనం ముందుకు వచ్చేమనుకోండి, మోసే టైంలో కూడా ఈ సందర్భం రాయబడింది. కానీ మోసే టైంలో ప్రజలు చెడిపోయారు. నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండము 32వ అధ్యాయము. చెడిపోయారంటే వాళ్ళు మారు మనస్సు పొందాల, దేవుడు విడిచిపెట్టారు. నిర్గమాకాండం 32వ అధ్యాయము చూడండి, మనం గమనించామంటే 7వ వచనం, నిర్గమాకాండం 32:7. కాగా యెహోవా మోషేకి ఇట్లను, నీకు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశమును నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. అంటే అర్థం ఏంటి? పాడైపోయారు, పాపముతో రుద్దపడ్డారు, విగ్రహాలు దేవతలతో తిప్పబడ్డారు. కాబట్టి అందుకే మోషే పండ మీద పిలిచినప్పటికీ వాళ్ళు ఒక దేవుడు తయారు చేసినట్టుగా మనం చూస్తాం. అందుకంటాడు మోషే ఈ ప్రజలు చెడిపోయారు. అందుకే మరి చెడిపోయిన ఏం చేయాలనుకుంటున్నారు? ఈ చెడిపోయిన ప్రజలు నా రాజ్యంలో ఉంది కాబట్టి నా గ్రంథంలో వారికి ఏం చేస్తారు?
తుడిపి వేస్తా. ఇది 32వ అధ్యాయము చూడండి. 32వ అధ్యాయము మనం గమనించామంటే 31 నుంచి చదువుతున్నాను. నిర్గమకాండ 32వ అధ్యాయం 31 నుంచి. అప్పుడు మోషే యెహోవాతో తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసి వారు బంగారు దేవతలు తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేదా నీ రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. 33. అందుకు యెహోవా, ఎవరు దానిలో పాపము చేసినో వారిని నా గ్రంథంలో తుడిచి వేయదను. కానీ మోషే అనుకుంటా, అయ్యా వాళ్ళు క్షమించు. కాబట్టి అని చెప్పేసి కారణం ఏంటి? నేను వాళ్ళ పేరు తుడిచి వేస్తాను, నా గ్రంథంలో లేకుండా చేస్తాను. అంటే నువ్వు వాళ్ళ పాపాన్ని క్షమించకపోతే ఏం చేస్తాడు? మొట్టమొదటి నా పేరు తుడిచి అంటే మోషే వాళ్ళ పక్షం అడ్డుకొడుతున్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం పొందాలంటే వాళ్ళు మారు మనస్సు పొందాలి కనుక. కానీ మోషే టైంలో కూడా వాళ్ళు దేవుడు విడిచిపెట్టారు, గొప్ప పాపము చేశారు, చెడిపోయారని రాయబడింది. కాబట్టి దేవుడు మోషేతో వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. మీరేం చేయాలి? మారు మనస్సు పొందాలి. ఎవరైతే యెహోవా తట్టు ఉన్నాడో వాళ్ళందరూ దేవుడు ఒకరికి తిరిగి రావాలని చెప్పేసి మోషే ఆజ్ఞాపించినప్పుడు అలా వచ్చినటువంటి వారిని దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ రాత్రి రెండో తలంపు ఏంటంటే మోషే టైంలో కూడా ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు. కనుక అలాంటి మోషే ద్వారా దేవుడు హెచ్చరించాడు వాళ్ళు మారు మనస్సు పొందాలని. కాబట్టి ఇది రెండో తలంపు. మూడవది అంత మాత్రమే కాదు, నోహ అయిపోయాడు, మోషే అయిపోయాడు. నెక్స్ట్ ప్రవక్తలు. కనుక ప్రవక్తల టైంలో కూడా రాజుల టైంలో కూడా రాజులు ఏం చేశారంట? చెడిపోయారు రాజులు. అయితే రాజులు హెచ్చరించారు ప్రవక్తలు వచ్చి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 3వ తలంపు. మరి మొదటిది నోహ టైంలో చెడిపోయారు, రెండవది మోషే టైంలో చెడిపోయారు, మూడవది మరి రాజుల టైంలో ఎట్లా ఉన్నారంటారు? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుంటాం. 9:35. వారు తమ రాజ్య పాలన కాలములో మీరు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచుట, మీరు వారికి ఇచ్చిన విస్తారము బలవంతమైన అనుభవించి నిన్ను సేవింపకపోయి తర్వాత తమ చేతులను విడిచి మారు మనస్సు పొందలేని. చూసారా? కనుక ఇది ఎవరి టైం అంట? రాజులు. కనుక రాజుల టైంలో కనుక కనుక రాజుల టైంలో కూడా చేరిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వారికి మంచి భూమి ఇచ్చాడు, ఫలవంతమైన భూమి ఇచ్చాడు, మంచి దేశాన్ని ఇచ్చాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. పై వచ్చిన 34 వచ్చిన చూడండి, 33, 34. మా మీదికి వచ్చిన శ్రమలను చూడగా నీవు న్యాయస్తుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించింది కానీ మేము దుర్మార్గులమైతే. 34. మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. కానీ నీ వారి సాక్ష్యములు నేను నీ ఆజ్ఞలను వాళ్ళు వినకపోయేది కనుక అందుకే వాళ్ళు మారు మనసు ఉందని చెడిపోయారు. కాబట్టి ఇప్పుడు రాజుల టైంలో కూడా ప్రవక్తలు వెళ్ళాడు, యెషయా ప్రవక్త వెళ్ళాడు, ఇర్మియా ప్రవక్త వెళ్ళాడు, యేస్కేలు ప్రవక్త వెళ్ళాడు. కాబట్టి ఇలాగా మీకా ప్రవక్త వెళ్ళాడు. కనుక ప్రవక్తలు అందరూ వెళ్ళి రాజులు హెచ్చరించారు, మీరు మారండి, దేవుని వైపు తిరగండి, మీ చెడుదారులు మారండి అని చెప్పేసి హెచ్చరించారు. కానీ వాళ్ళు దాదాపుగా 42 మంది రాజులు వెళ్ళారు ఇశ్రాయేల్ ప్రజలు. కనుక వాళ్ళు దేవుని వైపు తిరగలేదు. దేవుని విషయాన్ని వాళ్ళు చెరలోని శత్రువులకు అప్పగించారు, దేశం అమలు చేశారు. కారణం ఏంటంటే వాళ్ళు తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందలేదు. కాబట్టి కానీ రాత్రి కనుక మూడవ తలంపు ఏంటంటే రాజుల టైంలో ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కానీ వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. కాబట్టి ఆది కాలం నుంచి మనం చూసుకుంటా వస్తా ఉంటే బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే మనుషులు మారు మనసు పొంది దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఆశ. ఇది ఒక మతమే కాదు, మార్గం. కాబట్టి మీరు చెడుదాతలు మాని, చెడ్డవాటిని మాని దేవుడికి తిరగండి అనేది దేవుడు పంపించి హెచ్చరికలుగా మనం చూస్తాం. కాబట్టి అలాగే నోహును పంపించాడు కనుక మారాలని, చెడు విడిచిపెట్టాలని మారలేదు, వారిని నశింపజేశాడు. కానీ మోషే కూడా పంపించాడు కనుక విడిపించాడు, అభివృద్ధిలో నడిపించాడు వారిని. ఆ టైంలో కూడా వాడు చెడిపోయాడు కనుక వాడిని హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా రాజుల టైంలో కూడా రాజులు, అధికారులు, ప్రధానులు
యాజకులు అందరూ ధర్మశాస్త్రం నిర్లక్ష్యం పెట్టకుండా మారు మనసు పొందలేదు, బలవంతమైన భూమి అనుభవించి దేవుని సేవించలేదు కాబట్టి వాళ్ళు శత్రువులకు అప్పగించబడుతూ వచ్చారు. వాళ్ళు నశించిపోయినట్లు మనం చూస్తాము. ఇది మూడో. వీళ్ళే కాదు, ఇంకా మనం ముందుకెళ్ళామంటే ఆ 4వ వ్యక్తి మనం చూసినప్పుడు ఎవరు మారు మనసు పొందాలంటున్నారు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఈ లోకానికి వచ్చింది దేనికి ప్రకటించడానికి ఆయన మారు మనసు. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం గమనించండి. మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందుడని యోగ అరణ్యంలో ప్రకటించుచుండెను. కానీ ఇప్పుడు 4వ వ్యక్తి కొత్త నిబంధన ప్రారంభంలో యేసు ప్రభువు కంటే ముందు వచ్చిన ప్రవక్త ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయన కూడా రాబోయే ప్రారంభించిన మాట ఏంటి? పరలోక రాజ్యము సమీపించింది, దాన్ని మీరు ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. కానీ మారు మనస్సు పొందడమే కాదు, శాస్త్రాల పరిశీలన మారు మనస్సుకు తగిన జీవితం మీరు జీవించాలి. 7వ వచనం మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. కనుక మేము మారేమంటే కుదరదు కాబట్టి మారిన క్రియలు మీలో ఉండాలి. కాబట్టి ఒకప్పుడు మారక ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు మారిన తర్వాత అలాగే ఉండకూడదు. మారిన తర్వాత ఏమన్నా మనలో కనుక కొత్త క్రియలు ఉండాలి. అది 2 Corinthians 5:17 ఎవరైతే క్రీస్తునందు వారి నూతన సృష్టి, పాత్రలు కట్టించాలి, సమస్తము కొత్తగా మారాలి. కాబట్టి మారమంటే కుదరదు. శాస్త్రాలా మీరు మారలేదు, మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు లేవు. కనుక మారని చెప్తావు, సినిమాకి వెళ్తాం, మారని చెప్తావు, బూతులు మాట్లాడతాం, మారని చెప్తావు, కొట్లాడతాం. కాబట్టి ఎక్కడ మారారు? ఒకప్పుడు అట్లే ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు. కాబట్టి మారు మనస్సు తగిన ఫలాలు మీరు లేవు అంటారు. కాబట్టి 4వ సంగతి మనం చూసినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏం ప్రకటించారు చెప్పండి? మారు మనస్సు పొందమని. కాబట్టి ఇప్పుడు మొదటిది నోహదే ప్రకటించాడు, కనుక మోసేదే ప్రకటించాడు, తన ప్రవక్తలు రాళ్ళు అదే ప్రకటిస్తూ వచ్చారు. తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అదే. యేసు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన కూడా ఏమని ప్రకటిస్తున్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము. కనుక బైబిల్ ఆరంభం నుండి చివరి వరకు కూడా మనకి కనబడుతున్నాయి. మరి మీ చెడుదడుతున్న మానండి, మారు మనస్సు పొందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించు తలలేకి వచ్చాను. చూసారు కాదు? 5వ వ్యక్తి ఎవరు చెప్పండి? యేసు ప్రభువు కూడా. యేసుడు భూమి మీదకి వచ్చి కూడా ఆయన ఏమంటున్నాడు? కనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. కానీ ఇప్పుడు ఈ చదివే సందర్భాలు అన్నింటిలో అందరూ కూడా ఏదో ప్రకటించారు ప్రజలకు, మీ చెడుదాడుతూ చెడ్డవాటిని మానండి అని, దేవుని వైపు తిరగండి, ఎందుకంటే మారకపోతే నాశనం ఉంది. కాబట్టి మనం చేసే ప్రతి దానికి కూడా ఒక జీతం ఉంది. కనుక అలాగే పాపములో జీవిస్తే, చెడులో జీవిస్తే వచ్చేటువంటి జీతం కూడా ఉంటది. పాపంలో వచ్చే జీతము మరణం. కాబట్టి పిల్లరా తప్పించుకోవాలంటే ఆ నాశనము మార్పు చెందాలి. కాబట్టి ఒక్కరు కూడా నశించే దేవునికి ఇష్టము లేదు అంటాడు. అందరూ మారు మనస్సు పొందాలంట. కాబట్టి నోహుని పంపించాడు, మోసేని పంపించాడు, ప్రవక్తలు పంపించాడు, బాప్తిస్మం యోహాను పంపించాడు, చివరికి తన సొంత కుమారుడు యేసుని యోగానికి పంపించాడు. ఆయన కూడా చేసేవారు కూడా మీరు మనసులు మారాలి, కనుక చెడుని విడిచిపెట్టండి, పాపను విడిచిపెట్టండి అని చెప్పేసి ఆయన కూడా మారు మనసును పంపించాడు. 5వది. 6వది ఇంకా మనం ముందుకెళ్ళామంటే యేసు శిష్యులు ప్రకటించారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. వాళ్ళు కూడా ఎవరు ప్రకటిస్తున్నారంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనం గమనించామంటే 38వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదు. కనుక పేతురు మీరు మారు మనస్సు పొంది అంటాడు. కాబట్టి పేతురు కూడా ఏం ప్రకటిస్తున్నాడు?
మారు మనస్సు పొందాలి. అంటే యేసు శిష్యులు కూడా అదే ప్రకటిస్తూ వచ్చారు. కానీ రాత్రి దేవుని ఆశ ఏంటంటే ఎవరు నశించకూడదు, అంతటా అందరూ ఏం పొందాలంట? మారు మనస్సు పొందాలి. అందుకే ఎవరు నాశాన్ని కోరని దేవుడు ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులు పంపించాడు. నోహు కాలంలో నోహు పంపించాడు, మోసే కాలంలో మోసేను పంపించాడు, కనుక రాజుల కాలంలో పాపులను పంపించాడు, బాప్తిస్మం ఇచ్చి అమలు పంపించాడు, తన సొంత కుమారుడైన యేసును పంపించాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏం పంపిస్తున్నారు? వాళ్ళు కూడా మారు మనస్సే పొందాలని. ఆరోదిగా ఆఖరి 7వది అపోస్తలుడైన పౌలు కూడా ఎవరు కనిపిస్తున్నారంటే మారు మనస్సు పొందాలని. అదే మనం చదువుకున్న అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. కనుక ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసామంటే అపోస్తలుల కార్యం 15:30 అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉంటే ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి ఇవన్నీ దేవుడి కొరకంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలు కూడా మారాలి, వాళ్ళు కూడా మార్పు చెందాలి అని చెప్పేసి దేవుడు మరి వాళ్ళకు కూడా ఈ యొక్క 7వదిగా అపోస్తలుడైన పౌలు కూడా కనిపిస్తున్న మాట ఏంటంటే మీరు మారు మనస్సు పొందండి. కాబట్టి అందుకే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చూడండి 20వ వచనం కూడా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. ఎందుకు మనం మారు మనస్సు పొందాలంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం ఈ రీతిగా రాయబడింది. 3:20 చదువుతాము. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లు మీ పాపములు విడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. కానీ మీరు మారు మనస్సు పొందటం అంటే మీ పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి. కాబట్టి రాత్రి ఈ 7 తలంపులను మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది నోహు వెళ్ళాడు, మారు మనస్సే పొందాలి అని నీతిని ప్రకటించాడు. కనుక మోసే వెళ్ళాడు, కనుక మోసే కూడా చెడుపని ప్రజల కోసము మారాలి అని చెప్పేసి వాళ్ళని బోధించి దేవుని అడ్డుపడుతున్నాడు. కనుక నా మూడు మనిషినప్పుడు రాజుల టైంలో ఎంతో మంది ప్రవక్తలు వెళ్ళి అందరూ బోధించారు. రాజుకేంటి, యాజకులకేంటి, ప్రవక్తలకి, తన అధికారులకేంటి, ప్రజలకి అందరూ బోధించారు. కనుక మీరు మారు మనస్సు పొందాలని అంతమాత్రమే కాదు, బాప్తిస్మం కూడా అదే ప్రకటిస్తూ వచ్చాడు. యేసు ప్రభువు కూడా అదే ప్రకటించాడు. చివరికి ఆయన శిష్యులు పేతురు కనుక మిగతా శిష్యులు కూడా అదే ప్రకటించారు. బాప్తిస్మం యోహాను కూడా చివరికి ఫైనల్ గా 7వదిగా అపోస్తలుడైన పౌలు కూడా ఏం ప్రకటించాడు? ఆయన కూడా మారు మనస్సు పొందాలని. కానీ రాత్రి ప్రియులారా దేవుడు ప్రగాఢమైన సంకల్పం ఏంటంటే మారు మనస్సు పొందుట అని దేవుడు కోరుతున్నాడు. మరి మారు మనస్సు పొందకపోతే ఏమవుతుంది అనే విషయం కూడా ఈ రాత్రి ఒక 7 విషయాలు మనం చదువుకుని మనం ముగిద్దాం. మొదటిది మారు మనస్సు పొందడం అంటే లూకాసు సువార్త 5వ అధ్యాయం. లూకాసు సువార్త 5వ అధ్యాయము. కానీ ఇప్పుడు దాకా మారు మనస్సు పొందమని పంపించిన అట్లట్లో మనం చూసాము. ఇప్పుడు మారు మనస్సు పొందితే ఏం జరుగుతుందంటే మారు మనస్సు పొందితే జరిగేటువంటి ఫలితాలు చూడండి. మారు మనస్సు పొందలేదనుకోండి వచ్చే నష్టం ఏంటి? లూకాసు సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 32 చదువుతాం. 32 మారు మనస్సు పొందుట నేను పాపలకి వచ్చింది కానీ నీతిమంతులను కనుక మారు మనస్సు పొందడాన్ని పాపులు పిలుస్తున్నాడు. కానీ రాత్రి పాపులు పిలుస్తూ ఉంటే పాపులు రావడం లేదు అంటే వాళ్ళు పాపములోనే ఉన్నారు, పాపములని. అందుకే అపోస్తలులుగా 3:20 మనం చదువుతున్నాం. 3:20లో మీ పాపములు తుంచేయబడి నిమిత్తం మారు మనస్సు నొందండి. కానీ మొదటి తలంపు ఏంటంటే మారు మనస్సు పొందకపోతే మీరు పాపములోనే ఉంటారు. అంటే నువ్వు మారు మనస్సు పొందకుండా పాపములోనే ఉంటే వచ్చేటువంటి ఆ ఫలితం ఏంటి? నిత్య నరకం, నాశనం. కాబట్టి తప్పించుకోండి. రాత్రి ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటాం. అందుకే నేను పాపులను పిలువ వచ్చి తింటాడు. ఎలాంటి పాపములో ఉన్నా, ఎంత ఘోర పాపములో ఉన్నా యేసు నేను పాపులంటే ఆయన మన ప్రతి పాపాన్ని కూడా కడుగుతాడు, ఆయన రక్తంతో పవిత్రపరుస్తాడు. ఇది మొదటి సంగతి. కనుక మారు మనస్సు పొందకపోతే పాపములో నుండి చనిపోయి పాపల జీవితం ఏంటి? మరణానికి వెళ్తాడు, 2వ మరణం. ఇది మొదటి. కనుక మారు మనస్సు పొందని వారు పాపములో చనిపోయి నిత్య నాశానికి వెళ్తారు. 2వ చూడండి, మారు మనస్సు పొందకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. సత్య విషయంలో అనుభవ జ్ఞానం వారికి కలుగుతుంది. దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనస్సు
దయచేయు. అందువల్ల సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు వారిని నిజం తప్పించుకొని మేలు పొందురేమో అని. కాబట్టి రెండవదిగా మారు మనస్సు పొందని వారు ఎవరి చెరలో ఉన్నారంట? సాతాను చెరలో ఉన్నారు. కనుక సాతాను పట్టింది. కనుక అందుకే యోగాను కూడా సాతాను యోగానికి ఆలోచన పట్టింది. కానీ యోగానికి ఆలోచనలు చెడగొట్టి చివరికి యోగాను ఎక్కడ తీసుకుని పోయింది? కనుక తను ఉరిపోసుకొని చనిపోయి నిత్య నరకానికి వెళ్ళాడు యోధ. ఎంత భయంకరమైన చూడండి. కాబట్టి ఇలా రెండు మారు మనసు పొందనటువంటి వారు ఎక్కడున్నారంటే సాతాను యొక్క చెరలో ఉన్నారు, సాతాను బంధకాలు ఉన్నారు. కానీ మారు మనసు పొందడం అంటే సాతాను చెరలను విడిపించబట్టనే. కనుక యేసువారు సహాయం చేస్తారు. కానీ రెండో తలం. కనుక మారు మనసు పొందకపోతే సాతాను చెరలో ఉండి సాతాను వారి అనుచరులకు ఏముందంట మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆ యొక్క అగ్నిగుండం ఎవరికంటే అది సాతానుకుని వారి దూతలకు. కాబట్టి అందరికి కాదు. కాబట్టి ఆ సాతాను చెరలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క అగ్నిగుండం మనం చూస్తాం. చెరలు తప్పించబడిన వారికి నిత్య జీవం మనం చూస్తాం. రెండవది మారు మనసు పొందకపోతే వాళ్ళు సాతాను యొక్క చెరలోనే ఉంటారు. రెండవది. మూడవది చదువుకున్నాం నెహెమ్యా 9:35. కనుక వారు తమ చెడు దేవతలను విడిచి మారు మనసు పొందలేదు. మారు మనసు పొందబోదు. మూడవదిగా ఇంకా చెడ్డ వాటిలోనే ఉన్నాం, పాపములోనే ఉన్నాం, చెడు దేవతలోనే ఉన్నాం. అందుకే చెడు దేవతలో చెడ్డవాడు ఉన్నవాడు దేవుడు చేశాడు. చెడుపైన భూలోకాన్ని చేశాడు. దేవుడు దేవతలను పంపించి నాశనం చేశాడు. చెడుపైన ప్రజల విషయంలో దేవుడు ఏమన్నాడు మోషేతో? ఈ ప్రజలు చెడ్డవారు కాబట్టి వారి మీద నా గ్రంథంలో ఉండి తుడిపేస్తారు అన్నాడు. కానీ రాత్రి మూడో ఫలం ఏంటంటే ఇంకా చెడు దేవతలో ఉంటే మార్పులు పొందలేదంటే అర్థం ఏంటంటే చెడు దేవతలోనే ఉన్నాడు. మేము వరంగల్ సేవ చేస్తున్నప్పుడు ఇలా మందిరి పక్కన ఒక ఆయన పొలం వేశాడు. కనుక మందిరి పక్కనే ఆయన పంట అన్నమాట. కనుక అప్పుడప్పుడు మందిరికి వస్తాడు, మారుమనసు పొందలేదు. అప్పుడు పాస్టర్ కొంచెం నీళ్ళు అంటే నీళ్ళు ఇచ్చేవాడు పక్కనే. అయ్యా మేము మారుమనసు పొందండి సార్ అంటే ఆయన అనేవాడు, అయ్యా ఇంకా నాకు లోపల కొంచెం పోలేదు అయ్యి అన్నాడు. ఏంటంట మా కొద్ది మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, బీడీ తాగుతాడు. కాబట్టి ఇంకా నాకు కొన్ని చెడ్డవాళ్ళు ఉన్నవి. కాబట్టి అందుకే నేను మారుమనసు నేను పొందడం లేదు. చూసారు. కాబట్టి ఎంతకాలం ఉంటాం? తప్పకుండా ఒకరు చనిపోతే ఎక్కడే పోతాం. కాబట్టి దాంట్లో ఆలోచించాలి. కనుక మారు మనసు పొందకపోతే పాపములో ఉన్నారు, మారు మనసు పొందకపోతే సాతాను చెరలో ఉన్నారు, మారు మనసు పొందకపోతే ఇంకా చెడు రాత్రులోనే ఉన్నారు. అంటే మనకు మారు మనసు పొందకపోతే లోకాసువార్త 13:5. లోకాసువార్త 13:5 చదువుదాము. లోకాసువార్త 13:5 చూడండి. రాయబడిన మాట, మీరు మారు మనస్సు పొందనేయాలి, మీరందరూ అలాగే నశింతులు. చూసారా, మారు మనసు పొందిన వారు ఏమవుతారంట? నాశనానికి పెడతారు. కాబట్టి మారు మనసు పొందడం లేదంటే నువ్వు నాశనానికి సమీపంగా ఉన్నావు. అదే నాశనం, నిత్య నరకం. ఇది 4వది. 5వ చూడండి. మారు మనసు పొందకూడదు. 5 మత్తయి సువార్త 3:7. మత్తయి సువార్త 3:7 చదువుతాము. మారు మనసు పొందకపోతే ఉగ్రత ఉంది. మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యులను సద్దుకాయులను అనేకులు బాప్తీసం పొందడం చూచి సర్ప సంతానమా రామోగుడితో తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు యాడు మారు మనసు తగిన ఫలము ఫలించడు. కాబట్టి మారు మనసు పొందని వాడి మీదకి ఏం రాబోతుందంట? ఉగ్రత. కనుక శిక్ష రాబోతుంది. కాబట్టి ఆ దినము అది ఎంతో భయంకరం. కాబట్టి రాత్రి దేవుడు కోరుతాడు ఏంటంటే మారు మనసు పొందని వాడి మీదకి ఉగ్రత కూడా రాబోతుంది. అంత మాత్రమే కాదు, ఇంకా మారు మనసు పొందని వారికి ఏమవుతుందంట? మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యం 15:30 తీర్పు కూడా ఉంటుంది. చదవండి అపోస్తలుల కార్యం. ఆ 2 వచనాలు చదివి ముగిద్దాం. అపోస్తలుల కార్యం 15:30. మారు మనసు పొందకపోతే వాళ్ళకి తీర్పు కూడా జరుగుతుంది. అపోస్తలుల కార్యం 15:30. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడటం ఉండదు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించినాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతి అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దేవుడు నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందని వారికి ఏమన్నంట? తీర్పు ఉంది. కాబట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన విశ్వాసం ఉంచితే యోహాను 3:18. కనుక ఆయన విశ్వాసం ఉంచు ఆయన తీర్పు తీర్చబడదు. కాబట్టి మరి 5వ తలంపు ఏంటంటే మారు మనసు పొందిన వారికి తీర్పు కూడా ఉంది. తీర్పు కలిపి మారు మనసు పొందిన వారి తీర్పు తర్వాత లోకాసువార్త 16 లోకాసువార్త 16 30 లోకాసువార్త 16 చూడండి. మారు మనసు పొందిన వారు చివరికి అయిపోతే ఎక్కడ పోతున్నారంటే లోక 16:30.
అతని తండ్రి అబ్రహమ అలాగే అనవద్దు, మృతుల్లో ఒకరు వారికి వెళ్ళిన వాడు మారు మనస్సు పొందుతుందని చెప్పాను. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరంట పాతాళానికి వెళ్ళాడు. ఎవరు? ధనవంతుడు. వెళ్ళి అంటున్నాడు, అయ్యా నేను ఎంత బాధపడుతున్న పాతాళంలో, ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు కనుక లాగలు పంపించి వాళ్ళు కూడా ఈ స్థలానికి రాకుండా భూలోకంలో వారు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. కానీ నేను ఎందుకు ఈ స్థలానికి వచ్చానంటే పాతాళానికి మారు మనసు పొందలేదు కాబట్టి. ఆ ఈ రాత్రి ఏ రోజుగా మారు మనసు పొందని మనం ఎక్కడ పోతాం చెప్పండి? చివరికి పాతాళం. కాబట్టి ఈ రాత్రి ఇంకెవరైనా సరే ఒకవేళ యేసుని నమ్మి కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా మేము క్రైస్తవులు అని చెప్పేది కూడా నువ్వు పాపములో ఉంటే చెడుతనంలో ఉంటే ఈ రాత్రి నీ మారు మనసు పొంద నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రకటన 2వ అధ్యాయం. కానీ మనం సరి చేసుకోవాలని మన జీవితాన్ని చక్కపరచుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ప్రకటన 2వ అధ్యాయం. ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది ఉండొచ్చు. మన లోపల కలిసిపోయే బహుశా ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుడికి దూరం అయిపోయి మళ్ళీ పాపంలో ఉంటే ఈ రాత్రి అలాంటి వారికి కూడా అవకాశం ఉంది. దేవుడు ఉంటున్నట్టు ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడిపోతుందని జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరే, లేదా నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట్లను తీసివేస్తాను. కానీ రాత్రి ఒకవేళ పడిపోయి ఉంటే రాత్రి ఇంకా పాపలు పడిపోయి ఉంటే రాత్రి ఒక అవకాశం ఏంటంటే మళ్ళా సరి చేసుకో, ఆ మొదటి క్రియ చేయి, మళ్ళీ ఏం పొందంట? మారు మనస్సు పొందు. కనుక అలా మారు మనస్సు పొందామంటే నీకు దీపస్తంభం వెలుగులో ఉంటావు, లేదంటే ఆ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు. అందుకే ప్రకటన 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము మనం గమనించామంటే ఇక్కడ ఇంకో మనం చూద్దాము. 21వ వచనం. ప్రకటన 2:21. ప్రకటన 2:21 కూడా. ప్రకటన 2:21 మారు మనస్సు పొందుతనే దానికి సమయం ఇచ్చితేనే గాని అది తన జాగ్రత్తలు విడిచిపెట్టి మారు మనస్సు పొందనున్నది. కానీ ఈ రాత్రి ఎంత మందికి అవకాశం ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలు? 20, 30, 40, 40, 50, 70 ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? కాబట్టి సంవత్సరాలు ఇచ్చాడు కదా నీకు. కనుక నువ్వు పాపాన్ని విడిచిపెట్టడంలా, జాగ్రత్తలు విడిచిపెట్టడం లేదు. కాబట్టి నువ్వు మారు మనస్సు పొందలేకపోతున్నా. అందుకే ప్రకటన 3వ అధ్యాయము 19-20 వచనం మనం చదువుకుంటాం. ప్రకటన 3వ అధ్యాయము 19-20 వచనాలు. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీ ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము. కాబట్టి మారు మనస్సు పొందే విషయంలో ఏమన్నారంట? ఆసక్తి. అయ్యి ఎక్కడ తప్పున్నారు, ఎక్కడ పడిపోయారని చెప్పేసి ఈ రాత్రి ఆసక్తితో కనుక మారు మనస్సు పొందామంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. కనుక పాపం తప్పించబడతావు. సాతాను చెర నుండి, చెడు నడత నుండి, ఆ నాశనం నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి చివరికి పాపాలను తప్పించబడి దేవుడు సదాకాలం ఉంటావు. కాబట్టి రాత్రి అందుకే దేవుడి యొక్క ఆశ ఏంటంటే అందరూ అంతటిలో మారు మనసు పొందాలి. అందుకే దేవుడు ప్రతి కాలంలో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. నోవహు కాలంలో మాట్లాడాడు, మోషే కాలంలో మాట్లాడాడు, రాజుల కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, బాప్తిస్మ యోహాను ద్వారా, యేసు వారి ద్వారా, ఆయన శిష్యుల ద్వారా, పౌలు ద్వారా ఈ రాత్రి ఈనాడు అనేక మంది సేవకులు బోధిస్తూ ఉన్నారు. కనుక ఏంటంటే మీ పాపముల నుండి మనల్ని బ్రతకండి. ఆ మంచి చదివి ముగిద్దాం. హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం. దేవుడి కోరిక ఏంటంటే మీరు పాపముల నుండి మనల్ని బ్రతకాలి. హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయము మనం గమనించామంటే దేవుని ఆశీర్వాదం. కానీ అప్పుడు దేవునికి సంతోషం. హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం. హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయము చూడండి. దేవునికి ఆశ ఏంటంటే 11 వచనం. హెస్కేలు 33:11 కాగా వాటింటను నా జీవన తోడు దుర్మార్గుడు మరణం పొందుట వల్ల నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలు బ్రతుకుట వల్ల నాకు సంతోషము కలుగును. దేవుడు ఎప్పుడు సంతోషం అంటే ఒక దుర్మార్గుడు తన దుర్మార్గత మరలి బ్రతకటం అంటే మారు మనస్సు పొందటం. సరిచేస్తూ బ్రతికితే దేవుడికి ఎంతో సంతోషం అంట. అందుకే ఇంకొక చక్కని మాట కూడా రాయబడింది. అది కూడా మనం చదివి ముగిద్దాం. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం చివరిగా ఆఖరిగా హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం. దేవుడు ఏమో కోరుతున్నాడంటే హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 26-27 వచనాలు మనం చదువుదాం. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 26-27 నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసిన అతడు దానిని బట్టి మారం నొందును. తాను పాపము చేయడం బట్టి అతడు మారు. ఒక నీతి మంత్రి మంచివాడే, కానీ పాపం చేసి వాడు ఏమైనట్ట మరణించాడు. ఇప్పుడు 27
మరి దుష్టుడు తాను చేయించి వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించలేక తన ప్రాణమును రక్షించుకోడు. కానీ ఇప్పుడేమో దుష్టుడు పాపంలో ఉన్నాడు, అయ్యి నేను పాపంలో ఉన్నాను అని చెప్పేసి మనసు మార్చుకున్నాడు అనుకోండి, అక్కడ ఏమవుతున్నాడంట, బ్రతుకుతున్నాడు. ఇప్పుడు వచ్చిన అందరం కూడా కలిసి 28 అతడు ఆలోచించుకొని తాను చేయించి వచ్చిన అతిక్రమములన్నిటినీ చేయడం మానేను కనుక అతను మరణం అంతకు అవశ్యముగా బ్రతుకును. ఎందుకు దుర్మార్గం బ్రతికాడు, ఎందుకు దుష్టుడు బ్రతికాడంటే తను ఆలోచించుకున్నాడు, అమ్మ నేను దుర్మార్గం ఉన్నాను, పాపంలో ఉన్నాడు, చెడులో ఉన్నాడు, నాశనం అని ఆలోచించుకొని మరలి బ్రతికాడు. కాబట్టి ఏమైనా అతడు బ్రతికాడు, నీతి మొదలే ఉన్నాడు కానీ పాపం చేసినా చనిపోయాడు. అది నాకు 2 కళకు ఆలోచించండి. నీతి మంతులుగా ఉండి పాపం చనిపోయిన నరకానికి వెళ్ళాడు, దుర్మార్గతలో ఉండి ఆలోచించుకుని మరలి బ్రతికిన వాడేమో బ్రతికాడు. కానీ దేవునికి ఆశ ఏంటంటే ఎలాంటి పాపం ఉన్నా సరే ఇలాంటి దేవుడు తిరిగి ఉంటే ఆయన రక్షిస్తాడు, ఆయన రక్షించడానికి ఆయన సమర్థుడు. అందుకే ఒక్కరు కూడా రక్షించే దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే అందరూ మారుమనసు పొందాలని దీర్ఘ శాంతముతో ఆయన వేసి అన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకుని మన చెడుదలతలు మాని మన పాపాన్ని విడిచిపెట్టి మన దేవుని వైపు తిరిగి ఆ యొక్క ఉగ్రత నుండి, పాపం నుండి, నాశంలో ఉగ్రత నుండి తప్పించబడి, పాపం తప్పించబడి దేవుని రాజ్యం మనం ప్రవేశించదు గాక. ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించను గాక. ప్రార్థన. ఇంకెవరైనా ఈ రాత్రి ప్రభునితో మాట్లాడారు, ప్రభు మాతో మాట్లాడారు అని మీకు అర్థమవుతుంటే, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు అని మీకు అర్థమవుతుంటే, ప్రభు ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మీ దాసు నిలబడి మాతో స్పష్టంగా మాట్లాడారు, నన్ను దర్శిస్తున్నారు, నా జీవితాన్ని వెలుగు చూపిస్తా ఉన్నారు. ప్రభువా ఇదిగో నా జీవితం మీకు సమర్పిస్తున్నాను అని ఒక చక్కటి తీర్మానం తీసుకుందాం. ఒకవేళ ఈ స్థలానికి రాకుండా మైక్ ద్వారా బయట నుంచి మాట్లాడుతున్న స్థితిలో మారు మనసు ఎంత అవసరం. ఆనాటి కాలం నుంచి దేవుడు మానవుని ఎలా ఆయనకున్న ప్రణాళిక ఒకటే, మారు మనస్సు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడండి. ఇంతవరకు ఎన్నో వాక్యాలు విన్నామేమో, ఎంతో మంది బోధకుడు దేవుని వాక్యం అందించేవారు. ఒకవేళ ఈ రాత్రి ఆత్మీయమో ఎవరికి తెలుసు, ఈ రాత్రి నువ్వు వారి మనసు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడేమో. ఒకవేళ దేవుని మాట నువ్వు అంగీకరించగలిగితే ఈ రాత్రి ధన్యుడివి, ధన్యుడు మీ కలిగే ప్రార్థన చేస్తాను. తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభావ, తిరిగి మరొకసారి మీ పిల్లలు మీ పాసన వేస్తున్నాను. మీరు వాళ్ళు ప్రేమించి మీరు మా పని గురించిన సగటు సమయాన్ని కూడా స్తోత్రాలు. ఈ రాత్రి గల సమయంలో తండ్రి ఈ చిన్న పనిలో మీరు ఏర్పాటు చేసిన దేవస్థానం ఎప్పుడు ప్రాంతం మందిని బట్టి స్తోత్రాలు. ఎప్పుడు జరుగుతున్న పరిచర్యలు ఇంతవరకు మీరు నడిపిస్తూ వస్తున్నారు, దాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరిని బట్టి ప్రార్థన చేస్తాం, సహాయపడండి. ఈ రాత్రి ప్రభావి వెంకటవారి విషయం నాగరికత మీరు ప్రేమ బట్టి స్తోత్రాలు. హైదరాబాద్ నుంచి మీరు ఆశను తీసుకొచ్చారు, దాన్ని బట్టి మేము ఎంత స్తుతిస్తున్నాం. మీరు ఆశని బలపరిచి మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. జరిగినదండి ఇక్కడ జరుగుతున్న పరిచయం గుర్తించండి. అలాగే ప్రభా ఈ రాత్రి ఎవరైతే చక్కగా తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాలు స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పదవిని కోరుతూ మరొకసారి ఆయన మన అనారోగ్య పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రేమ ప్రభావం మరి కోరికలు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభు మరి మరి కుటుంబం దయచేసి ఉన్నారు, ఆయన యాక్సిడెంట్ అయింది ప్రభా మరి తన కొన్ని సంపూర్ణ తాకండి. ఇంకేమైనా విశేషమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నారు వారందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ రాత్రి ప్రభా మరి కుటుంబ రాజులను ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తూ దాని గురించి గురించి ఏ పరిచర్య నేతృత్వానికి కోరుకుంటూ చేస్తూ మహిమాస్తుంది ప్రభావికి ఆరంభిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన వారికి సకల పరిశుద్ధుడికి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుదేవుడు ఆదివారం ఉదయకాలం 9 గంటలకు దైవారాధన కార్యక్రమం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.